రాష్ట్రంలో రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో 175కు 175 శాసనసభ 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీని ఒంటరిగా ఎదుర్కోలేక జనసేన సహా వివిధ పార్టీల జెండాలతో జతకట్టి కుటుంబాలను చీలుస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పన్నుతున్న కుట్రలు కుతంత్రాలను చిత్తు చేసే విధంగా విజయ్ బేరి మోగించడానికి పార్టీ శ్రేణులను సిద్ధం చేయడానికి సన్నద్ధమయ్యారు. ఇందుకు సిద్ధం పేరుతో రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో 4 చోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే మొదటి సభను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు తరలిరానున్నారు. అయితే ఈ సభకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్స్ సతీష్ మరియు స్వామినాయుడు అందుబాటులో ఉన్నారు. ముందుగా స్వామినాయుడు దగ్గరికి వెళ్దాం. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అండ్ అక్కడ ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? స్వామినాయుడు. ఉత్తరాంధ్ర జిల్లాలో 34 నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలతో ప్రారంభమయ్యే ఎన్నికల శంఖారావం సభ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. గత 4 రోజుల నుండి కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గరుండి ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే ఈ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వైఎస్ఆర్సీపీ మీద ప్రతిపక్ష పార్టీలన్నీ చేస్తున్న కుట్రలను ఏ విధంగా తిప్పికొట్టాలి అనే దాని మీద దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సభకు సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ వరద కళ్యాణి గారు ఉన్నారు. మేడం, చెప్పండి, ఈరోజు సభ ఏ విధంగా జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు? ముఖ్యంగా ఎటువంటి దిశానిర్దేశం చేస్తారని మీరు భావిస్తున్నారు? బ్రహ్మాండంగా జరగడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పనినా, కులు రాజకీయాలు చేసినా, కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టినా వాటిని ఎదుర్కోవడానికి మా క్యాడర్ అంతా కూడా చాలా రెడీగా ఉన్నాం. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఎన్ని జెండాలు కలుస్తున్నారు, పొత్తులు పెట్టుకుంటున్నారు, వాళ్ళందరూ ఏకమై జగనన్నని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఎవరు ఎన్ని చేసినా కూడా మా పొత్తు మాత్రం ప్రజలతో, నేను జగనన్న పదే పదే చెప్తున్నాడు, అది నిజం కూడా. ప్రతిపక్షాలు ఇప్పుడే సీట్ల కోసం కోట్లాడేసుకుంటున్నాయి. వాటిని చూసి ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఎలా ఉందంటే, మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం, కొలాయిల దగ్గర ఆడోళ్ళు నాకు 2 బిందులు నీకు 2 బిందులు అనేసి కోట్లాడుకునేవారు. అలాగే ఇప్పుడు తెలుగుదేశం జనసేన కోట్లాడుకునే ఉండే పరిస్థితి మనం చూసాం. అలాగే చిన్నప్పుడు మనం బస్సుల్లో కర్చీఫ్లు వేసి ఆ సీట్ నాది, ఈ సీట్ నాది, ఆ టైపుగా ఉంది వాళ్ళు. వీళ్ళు ఎన్ని పొత్తులు ఎత్తులు వేసినా కూడా జగనన్న వీటన్నిటికి కూడా చిత్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పడానికి ఈ సిద్ధం అనే సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల్లో విపరీతమైన ఆదరణ. ఈ సభకు రావడానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్న పరిస్థితి. దాన్ని చూసి వారవలేక అప్పుడే ఎల్లో మీడియా ప్రతిపక్షాలు కుట్రలు పన్ని ఈరోజు పేపర్లో ఇష్టం వచ్చినట్టుగా రాశారు. ఈనాడు కానీ మిగతా ఎల్లో మీడియా కానీ. వాళ్ళకు ఒకటే నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి అంటూ జరిగింది అది జగనన్న కాలంలోనే. ఈ ఉత్తరాంధ్రలో తీసుకుంటే మూలపేట పోర్టు ఎవరు కట్టిస్తూ ఉన్నారు? అది చంద్రబాబు నాయుడా, జగనన్న? లేదా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు కట్టిస్తూ ఉన్నారు? చంద్రబాబు నాయుడా, జగనన్న? అలాగే ఈ ఉత్తరాంధ్రలో 4 మెడికల్ కాలేజీలు జగనన్న కట్టిస్తున్నాడా, చంద్రబాబు నాయుడు కట్టిస్తున్నాడా? ఇవన్నీ మీరు చెప్పండి. ఈ రోజు తీసుకుంటే ఇన్ఫోసిస్ తీసుకొస్తున్నారు, ఎన్ఆర్బిట్ మాల్, అలాగే అదానీ డేటా సెంటర్, ఇవన్నీ ఎవరు తీసుకొస్తున్నారు? జగనన్న తీసుకొస్తున్నాడా, మీ చంద్రబాబు నాయుడు తీసుకొస్తూ ఉన్నాడా? ఈ రోజు తీసుకుంటే ఏ గ్రామానికి వెళ్ళినా కూడా, ఏ వార్డుకి వెళ్ళినా కూడా, ఈ జిల్లా ఈ ఉత్తరాంధ్రలో ఉన్న 34 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంకి వెళ్ళినా, ఏ మండలంకి వెళ్ళినా, ఎవరిని అడిగినా కూడా చెప్తారు, ఈ మీ ప్రాంతంలో అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేశాడా, జగనన్న చేశాడంటే ఈ రోజు ఒక గ్రామ సచివాలయం, ఈ రోజు ఒక ఆర్బీకే, అలాగే తీసుకుంటే డిజిటల్ లైబ్రరీలు, అలాగే వెల్నెస్ క్లినిక్స్, ఇవన్నీ ఎవరు చేశారు? తెలుగుదేశం కార్యకర్తలారా రండి, మనం వెళ్ళి చూద్దాం, గ్రామంలోకి వెళ్ళి అడుగుదాం ఎవరు చేశారో. ప్రజలే చెప్తారు, మీరు చెప్పడం మేము చెప్పడం కాదు. కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే ప్రజలు నమ్మేట్టుగా లేరు. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది ఏం జరిగింది అభివృద్ధి అనేసి. ఎందుకంటే జగనన్న ప్రభుత్వం అనేది పేదల పక్షపాత ప్రభుత్వం, ఇది గిరిజనుల ప్రభుత్వం, ఇది దళితుల ప్రభుత్వం, ఇది బీసీల ప్రభుత్వం, ముఖ్యంగా మహిళా పక్షపాత ప్రభుత్వం. ఈ రోజు తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే సామాజిక సాధికారతకు పెద్దపీట వేశారు. ఎంత
ఎంతగా సామాజిక సాధికారతకు పెద్దపీట వేయడమైనా, ఎంత అభివృద్ధి చేయడమైనా, ఎంత సంక్షేమం ఇవ్వడమైనా అసలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడని నేను ప్రతిపక్షాలకు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎంతగా ఈరోజు తీసుకుంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఉత్తరాంధ్రలో, అలాగే కోస్టల్ క్యారిడార్ డెవలప్ చేయడం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అసలు చెప్పుకుంటూ పోతే ఒక రోజు కూడా సరిపోదు. కాబట్టి ప్రజలందరూ కూడా జగనన్నకి మళ్ళీ జైకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవడానికి సిద్ధంగా ఉన్నారు. మా కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయడానికి, వాళ్ళని ఎన్నికలకి సన్నద్ధం చేయడానికి, ఈ ప్రతిపక్షాల కుట్రల్ని ఎదుర్కోవడానికి ఈ సిద్ధం సభ ఏర్పాటు చేయడం జరిగింది. మా కార్యకర్తలు అయితే ఒక పండగ వాతావరణంలో, మేము పంపిన వెహికల్స్ కంటే సరిపోవట్లేదు. ఎందుకంటే మేము వస్తాం, మేము సొంతంగా వెహికల్స్ పెట్టుకొని కూడా అసలు దగ్గర వాళ్ళైతే ఆటోలు నడుచుకుంటూ ప్రత్యక్షంగా వచ్చేసి జగనన్నకు మా సంఘీభావం తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా 2024 జగనన్న వన్స్ మోర్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుందనేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్ని కుట్రలు పన్నినా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోలేవని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ నాయకులు తమతో వస్తే గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని చూపిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే జనాలంతా కూడా పెద్ద సంఖ్యలో సభకు రావడానికి బయలుదేరారని, ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే ఈ రోజు జరిగే సిద్ధం బహిరంగ సభ మరింత సక్సెస్ అవుతుందని ఎమ్మెల్సీ వరద కళ్యాణి చెప్తున్నారు. కార్తీక్. రైట్ స్వామినాయుడు. అండ్ మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు సభా వేదికపై నుంచి. సతీష్, మెయిన్గా ఈ సభ నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. మెయిన్గా అసలు ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు, యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సతీష్? కార్తీక్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే వేదిక మీదండి ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతామన్నారు. 175కి 175 నియోజకవర్గాలు గెలిపే లక్ష్యంగా, 25 లోక్సభ స్థానాలు గెలిపే లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలకు ఎన్నికల కార్యాచరణ పైన దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎన్నికలకు తాను సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా సిద్ధం కండని కార్యకర్తలకు పిలుపు ఇవ్వబోతా ఉన్నారు. ఎలాంటి డైరెక్షన్ ఇవ్వబోతుంది పార్టీ ఈరోజు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు, ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆ సంసిద్ధం అవుతుందో మనతో పాటు మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ సమావేశంలో ఉత్తరాంధ్రలో పెట్టడానికి కారణం ఏంటి? కేడర్తో ఈ రీజనల్ సమావేశాలు పెట్టడానికి వెనుకున్నటువంటి లక్ష్యం ఏంటి? ముఖ్యంగా ఎలక్షన్కి ముందు జరుగుతున్న ఎన్నికల శంఖారావుని ఈరోజు పూరిస్తూ ఉన్నారు. ఎటువంటి డైరెక్షన్ కేడర్కి ఈరోజు మీ పార్టీ అధ్యక్షులు ఇవ్వబోతున్నారు సార్? 4 సంవత్సరాల 10 నెలల కాలంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడా ఏ ప్రభుత్వం కూడా తీసుకునన్ని సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా పేదల జీవితాల్లో మార్పులు తీసుకురావడం కోసం అనేకమైనటువంటి పథకాలు తీసుకొని ప్రభుత్వ పరిపాలన ముందుకు కొనసాగించినటువంటి పరిస్థితులు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మొట్టమొదటి ఎన్నికలకి సంబంధించి అవకాశవాద రాజకీయాలపైన, కుట్రల రాజకీయాలపైన సమరానికి సిద్ధం ఇవాళ. ఎందుకంటే ఈరోజు కార్యకర్తలందరికీ కూడా దిశని నిర్ధారించే పరిస్థితుల్లో, ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక పక్కన నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని, పేదల్ని ఓడించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అందరినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే స్థితిలో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కూడా సమాయత్తం చేయడానికి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎన్నికల శంఖారావం పూరించడానికి ఇవాళ సిద్ధంగా, ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై ఈ సభలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతా ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా, ప్రతి ఇంటికి కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఆ సందేశాన్ని తీసుకెళ్ళడానికి సంబంధించి కార్యకర్తలు అందరూ కూడా సమాయత్తమవుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల బలం మొదటి నుంచి కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా నాయకులను నమ్ముకోవాలా, లేకపోతే పెద్ద పెద్ద బడా కాంట్రాక్టులు నమ్ముకోవాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి గుండె కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రధానం పెట్టుకుని ఏ స్వార్థం లేకుండా కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఆ పనిచేసినటువంటి తీరు వల్లనే 2014లో కొంత తేడాతో వెనుకబడి ఉన్నప్పటికీ 2019లో 151 స్థానాల్లోనూ 51% ఓట్ల షేర్తోనూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం. ఈరోజు మరలా తిరిగి ఈ రాష్ట్రంలో 175 స్థానాలకి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మరోమారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలందరూ కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నారు. ఆ సిద్ధమైనటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ సిద్ధం పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారానే మరోసారి విజయకేతనాన్ని ఎగరటానికి ఈ సభ పునాదిగా మారబోతుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి ఎన్నికల్లో సాధించేటువంటి విజయానికి ఈ సభ పునాది కాబోతుంది. దీన్ని ఈరోజు పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నట్టు చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఎన్నికల్లో ముందుకు వెళ్ళబోతుంది, ఎన్నికల ప్రణాళికని ఏ విధంగా అమలు చేయబోతుందో ఈరోజు ఇక్కడి నుండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. అంతే వినూత్నంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల మధ్యలోకి వెళ్ళి ఈ కార్యకర్తలు అడిగేటువంటి కొన్ని అంశాలకు సంబంధించి ముందుగానే కార్యకర్తలు తమ అభిప్రాయాలు తెలియజేస్తే వాళ్ళన్నిటికీ కూడా వాటన్నిటికీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పబోతూ ఉన్నారు. వాళ్ళ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయబోతూ ఉన్నారు. ఎన్నికల్లో ఏ విధంగా ప్రతిపక్షాలని ముఖ్యంగా ఎల్లో మీడియాని ఏ విధంగా సమాధానం పరచాలన్న అంశానికి సంబంధించి ఒక డైరెక్షన్ ఇవ్వబోతున్నారు. ముఖ్యమంత్రి ఈరోజు కార్యకర్తలు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఏ అంశాలను అయితే ప్రజల వద్దకు తీసుకెళ్లాలో వాటన్నిటినీ కూడా వివరించబోతున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సందేశాన్ని కూడా తీసుకెళ్ళడానికే ఈ సిద్ధం సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ వేదిక మీద ఉండే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నగారా మోగించబోతా ఉన్నారు, ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుగా అభ్యర్థుల ప్రకటన దగ్గర నుండి ఇన్ఛార్జ్ సమన్వయకర్తల మార్పులు చేర్పుల దగ్గర నుండి ఎన్నికలకు సంబంధించినటువంటి క్యాంపెయినింగ్ ప్రారంభం వరకు కూడా అన్ని రాజకీయ పక్షాల కంటే ముందడుగులో ఉందన్న అంశం అయితే మరోసారి స్పష్టం చేయబోతుంది. సో ఈరోజు జరిగేటువంటి సమావేశంలో 34 నియోజకవర్గాల నుండి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అందరూ కూడా హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఇవాళ ఉదయం నుండే బయలుదేరుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు విశాఖ నగర అధ్యక్షులు గురువులు ఉన్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభకి ఏ స్థాయిలో స్పందన కనిపిస్తుంది? కార్యకర్తలు మధ్యాహ్నం సమయానికి ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది? ప్రధానంగా ఈ సమావేశం లక్ష్యం ఏంటి సార్? ఈ సమావేశం అంటే ఇంచుమించు మా లెక్క ప్రకారం 2 లక్షలు దాటి రావాలని ఒక అంచనా. ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగాను అంటే ఉమ్మడి జిల్లా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అంటే ఇప్పటికే బయలుదేరున్నాయి. అందరికీ కోఆర్డినేట్ చేసాం. అన్ని జిల్లా పేషెంట్లకు అందరితో మాట్లాడితే పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. 2 లక్షలు దాటే వస్తారు, 3 లక్షల లోపు ఉంటారని మా అంచనా ప్రకారం. కానీ దీని లక్ష్యం అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, అలాగే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఒక భరోసా, ఒక నాయకులకి కార్యకర్తలకి ఇచ్చే ఒక సందేశం అంటే అందరూ సిద్ధం కాండి, ఎన్ని పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి గారే ఒక చింగలుగా వచ్చి ఆయన మళ్ళీ మీ అందరూ నేను ఇచ్చే భరోసాకి ఇంతవరకు సచివాలయం ద్వారా, వాలంటీర్ ద్వారా రకరకాలుగా ప్రజలకందరికీ మేలు చేసే విధంగా ఉంది. ఈసారి 2024 ఎలక్షన్లో కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి మీ కార్యకర్త దగ్గర నుండి నాయకుల వరకు నేనేం చేయాలనే ఒక సందేశం ఇస్తారని చెప్పేసి ఈ సభ ఆటికే. కానీ 3 జిల్లాలు వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకి ఇంతవరకు నేనేం చేశాను, తర్వాత ఏం చేస్తాను, మీ ప్రజలకి నమ్ముకున్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ నేను ఏం చేయాలనేది ఒక ఆలోచన మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలుగా పరిగణించి పెడతారని చెప్పేసి ఓ సందేశం ఇస్తారని చెప్పేసి ఆయన ద్వారా ప్రజలందరూ వింటారు. కార్యకర్తలు, నాయకులు అందరికి కూడా మంచి సందేశం వెళ్తుందని చెప్పేసి ప్రజల్లోకి ఒక ఆలోచన ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రతి కార్యకర్త సిద్ధమవ్వండి, నాయకులు 2024 ఎలక్షన్లో మీ అందరూ సిద్ధమవ్వండి అనే ఓ భరోసాతో ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియపరుచుకుంటారు.
ఈ 2024 ఎన్నికల్లో విజయానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందులో ఆ విజయాన్ని సాధించేటువంటి ప్రక్రియలో భాగస్వాములు అవడానికి మీరు కూడా సిద్ధం కండి అని కార్యకర్తలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందేశం ఇచ్చేందుకే ఈ సిద్ధం ఆ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కార్తీక్. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.